హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు అయితే ఒక మంచి డిష్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ డిష్ ఏంటి అనుకుంటున్నారా? నూడిల్స్. నూడిల్స్ చేసుకోవడం ఎవరికి తెలీదు అనుకుంటారేమో. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏదో తెలుసుకోవడానికి ఈ వీడియో చూసేసేయండి. నూడిల్స్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఉంది. ముందుగా క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, గార్లిక్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు చపాతీ తీసుకోవాలి. నేనైతే 4 చపాతీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చపాతీని రోల్ చేసుకొని నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా నూడిల్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకోండి. అది కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసి ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ వేసి ఒక 2 మినిట్స్ అలాగా మిక్స్ చేస్తూ వేగనివ్వాలి. ఇలా 2 మినిట్స్ వేగాక ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఈ క్యారెట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి. ఈ క్యాబేజీ ముక్కల్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే ముక్కలు బాగా వేగుతాయి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ వేగించిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్, కొద్దిగా టమోటా సాస్ కూడా వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడిల్స్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా టేస్టీ నూడిల్స్ వితౌట్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.